ఓ ఎమ్మెల్సీ కుమారుడు డ్రగ్స్ కేసులో దొరికిన ఘటన కలకలం రేపుతోంది. మంగళహాట్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు భరత్ను పట్టుకున్నారు పోలీసులు. భరత్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. మంగళహాట్లో ఒక ఎమ్మెల్సీ కుమారుని పట్టుకున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరికృష్ణ చెబుతారు. హరికృష్ణ, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ప్రజాప్రతినిధుల పిల్లలు చాలా కేసుల్లో ఇలా పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తున్నాం. ప్రస్తుతం సంబంధించి ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 4 నిందితులు అక్కడి నుంచి పరారైనట్లుగా అయితే సమాచారం అందుతుంది. అయితే పోలీసుల దగ్గర నుంచి సమాచారం ప్రకారం పురాణాపూల్ ప్రాంతంలో గంజాయి, హోషాయిల్ కొనుగోలు చేసేందుకు మొత్తంగా 7 వ్యక్తులు వచ్చినట్టుగా సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దాడులు నిర్వహించి ఎమ్మెల్సీ కుమారుడు భరత్, రాజ్రెడ్డి, అభిషేక్ బొట్టు యూనిట్లను అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మిగతా 4 పరారైనట్లుగా తెలుస్తుంది. నిందితుల దగ్గర నుంచి 24 గ్రాముల హోషాయిల్ సాచెట్లు, 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు చేపడతారు. పరారులో ఉన్న 4 కూడా గాలింపు చర్యలు చేపట్టినట్టయితే సమాచారం అవుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించి రాజకీయ నాయకుల కుమారులు తీసుకోవడం ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కుమారుడు ఇందులో ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కలకలం రేపుతున్న అంశం కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రజల ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండడం, అదేవిధంగా ఉండి ప్రజలను సక్రమంగా మంచి పరిపాలన అందించే నేపథ్యం కలిగి ఉండాలి. కానీ వారికి సంబంధించిన కుటుంబ సభ్యులే ఇప్పుడు వివిధ అంటే వక్ర మార్గాలు చేరుతూ ఇట్లా గంజాయి, వివిధ మాదక ద్రవ్యాలు స్వీకరించడం పట్ల సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు, పరిపాలన చేయాల్సిన రాజకీయ నాయకుల కొడుకులు ఇట్లా ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా వారంతా కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధానంగా రాజకీయ నాయకులు కొడుకులు ఉండడం, గతంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ప్రజల్లో ఇది కలకలం రేపుతున్న అంశం అయితే అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ఈ యొక్క మంగళహాట్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు 3 నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. మరో 4 కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. వీరి దగ్గర నుంచి 24 గ్రాముల హోషాయిల్, 22 గ్రాముల గంజాయిని అయితే పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. సతీష్, థ్యాంక్ యూ హరికృష్ణ.